క్వైరీస్ ఉన్నా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని తెలుసుకోవచ్చు. సో మనతో పాటు రమేష్ కడారి గారు ఉన్నారు. సో బిఫోర్ స్టార్టింగ్ ద ప్రోగ్రామ్ మనం అయితే ఒక ఏవి చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద ఏవి. నమస్కారం సార్. నమస్తే. సో ముందుగా చాలామందికి సందేహాలు అయితే ఉంటాయి. ల్యాండ్స్ కొనేటప్పుడు కానీ దాన్ని అమ్మేటప్పుడు కానీ అసలు ఎలాంటి అడ్వైజెస్ తీసుకోవాలని చెప్పేసి అడ్వకేట్స్ని అడుగుతూ ఉంటారు. సో ఇవాళ మనం అదే టాపిక్ మాట్లాడుకోబోతున్నాం కాబట్టి సో ముందుగా అసలు ఏం తెలుసుకోవాలి, ఇలాంటి గొడవలు జరిగినప్పుడు ల్యాండ్కి సంబంధించిన వాటి గురించి మనం ఎలాగా తెలివిగా ఉండాలంటారు? సో ల్యాండ్ సమస్యలని ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైందంటే ల్యాండ్ యొక్క కాస్ట్ పెరిగిపోయింది. ల్యాండ్ కాస్ట్ రేట్ పెరగడం వల్ల ప్రతి ఒక్కరి దృష్టి ల్యాండ్ మీదకి వచ్చింది. ఇంతకుముందు ల్యాండ్ అంటే ఓన్లీ రైతులు మాత్రమే కొనుక్కునేవారు, వ్యవసాయం కోసం మాత్రమే ల్యాండ్ని ఉపయోగించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసి మంత్లీ 2 lakhs సంపాదించిన 3 lakhs సంపాదించిన అతను భూమి కొంటున్నాడు. పొలిటికల్ వాళ్ళు కూడా భూమిలో కొంటున్నారు, సినిమా స్టార్లు కూడా భూమిలో కొంటున్నారు. సో రైతులకు కూడా భూములు దొరకకుండా ఈ రోజులలో ప్రతి ఒక్కరు భూమి పైన పడడం వల్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. సో ఆ భూములను కాపాడుకునే దృష్టిలో అక్రమాలు కూడా బాగా పెరిగిపోయినాయి, రౌడిజం బాగా పెరిగిపోయింది. సో అడ్డమైన రిజిస్ట్రేషన్లు కూడా, ఫేక్ రిజిస్ట్రేషన్లు కూడా పెరిగిపోయినాయి. వీటిని కాపాడుకునే దిశలో రైతులు సాధారణంగా ప్లాట్లు కొనుక్కునే దశలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీనికోసము చట్టపరమైన అవగాహన ఐడియా ఉన్నట్లయితే ఈ యొక్క ల్యాండ్ కాపాడుకోవడం మనం చాలా ఈజీ. లేదంటే మనకు చట్టపరమైన అవగాహన లేనప్పుడు ఈ యొక్క ల్యాండ్ మనకు ఉన్నట్టే ఉంటుంది, మనమే ఉంటాం ల్యాండ్లో. కానీ రేపు పొద్దున ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే మన పేరు ల్యాండ్లో ఉండదు, వేరేల పేరు ఉంటుంది, వేరేల పేరు రిజిస్ట్రేషన్ వస్తుంది. వాళ్ళు వచ్చి అడిగే వరకు కూడా మనకు తెలియదు ఏమని ఈ ల్యాండ్ మన పొజిషన్లో ఉన్న ల్యాండ్ మనది కాదు అని. ఇంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ పైన అవగాహన కోసం తప్పకుండా మీరు ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటే, ల్యాండ్ సమస్యల గురించి తెలుసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, ల్యాండ్ అంటే ఏంటిది, ల్యాండ్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, రిజిస్ట్రేషన్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, అలాంటి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, సో ఇట్లా రిజిస్ట్రేషన్ దశలో ఏమేమి అవకతవకలు జరుగుతున్నాయి, ఇలాంటి విషయాలు కంపల్సరీ ప్రతి ఒక్కరు లీగల్ నాలెడ్జ్ ద్వారా తెలుసుకున్నట్లయితే ఈ యొక్క లీగల్ అడ్వైజరీ రమేష్ కడారి ప్రోగ్రాంలో నేను తప్పకుండా మీకు సలహాలు ఇచ్చి, మీకు మామూలుగా ఫోన్ చేసినా కానీ మీకు సలహాలు చెప్పడం జరుగుతూ ఉంటుందండి. సో సార్, ఇప్పుడు సాదా బైనామా అంటే ఏంటి? సాదా బైనామా, ఈ పదము సాదా బైనామా అనే పదం కొన్ని వందల సంవత్సరాల కింద విన్నటువంటి పదం ఇది. అంటే సాదా బైనామా ఇంతకుముందు భూములు కొనుగోలు అమ్ముగోలు అన్నీ కూడా నోటి మాట ద్వారా చేసేవాళ్ళు. ఆ తర్వాత రాతపూర్వకంగా చేయడం జరిగింది. రాతపూర్వకంగా అంటే తెల్ల పేపర్ మీద, తెల్ల కాగితం పైన ఒక ఇద్దరు సాక్షుల సమక్షంలో ఒక భూమిని కొన్నట్లు రాసుకునేటువంటి దాన్నే సాదా బైనామా పత్రము అంటారు. అంటే ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఇంతకుముందు ఇప్పుడు స్టాంప్ పేపర్లు ఉన్నాయి ఇప్పుడు. కానీ ఒకప్పుడు ఈ రిజిస్ట్రేషన్లు స్టాంప్ పేపర్లు ఎవరు చేసేవాళ్ళు గారు, సాదా బైనామా మీదనే ఆధారపడేవాళ్ళు. సాదా బైనామా అంటే ఏంటి? ఒక తెల్ల కాగితం పైన ఇద్దరు సాక్షుల సమక్షంలో ఈ ఫలానా భూమి, ఫలానా సర్వే నంబర్ భూమి, సో ఫలానా వ్యక్తికి చెందిన ఏ వ్యక్తి భూమికి బికి అమ్ముతున్నాడు, బి తనకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా చెల్లించేశాడు, సో ఇది నిజము అని ఇద్దరు సంతకాలతో పెట్టుకున్నట్లయితే ఆ పత్రము ఎప్పుడు కన్నా నెక్స్ట్ బి ఎవరికైనా నమ్ముకున్నప్పుడు ఆ పత్రం చూపిస్తే ఆ పత్రమే అతనికి ఓనర్షిప్ అని చూపిస్తుంది అనమాట. సో ఈ సాధారణ బైనామా అనే పత్రం వల్ల ఇంతకుముందు కొన్ని 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పుడైతే మొత్తం కూడా ఎక్కువ మంది ఇదే సాదా బైనామాని ఆధారపడ్డారు. ఇప్పుడు మాత్రం సాదా బైనామా ఉన్న వాళ్ళు కంపల్సరీ ఓఆర్సి ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే సాదా బైనామా ఉన్నది, మా తాత సాదా బైనామా రాసుకున్నాడు భూమి, నేను ఇప్పుడు అమ్ముకుంటాను అంటే దాన్ని చెల్లుబాటు అవ్వట్లేదు. దానికోసం ఏం చేసుకోవాలి? ఓఆర్సి అంటే ఏంటి? ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్. సో మనము ఈ సాదా బైనామా కలిగినటువంటి వ్యక్తులు ఎవరి భూమినా కానీ వాళ్ళ తాత రాస్తి కానీ తండ్రి రాస్తి కానీ సాదా బైనామా రాసింది ఉన్నది అన్నప్పుడు మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఫామ్ నంబర్ 13B
ఫామ్ ఫిలప్ చేసేసి దానికోసము ఓఆర్సీ సర్టిఫికేట్ తీసుకోండి. ఓఆర్సీ అంటే ఏంటి? ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్. అంటే సాదా బైనామా ద్వారా కొన్నాము, మేము ఈ పత్రం మన దగ్గర ఉన్నది, అంతేకాకుండా మేము పొజిషన్లో ఉన్నాము కాబట్టి ఈ పత్రంకు మాకు పూర్తి హక్కులు కలుగుతున్నాయి, ఈ భూమికి మాకు పూర్తి హక్కులు కలుగుతున్నాయి మీరు ఎంఆర్ఓతో ఒక సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే దాన్ని ఓఆర్సీ సర్టిఫికేట్ అంటారు. అప్పుడు మీరు మాత్రం ఆ భూమికి ఓనర్స్ అవుతారు. దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, దానం చేసుకోవచ్చు, గిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి సాదా బైనామా ఉన్న వ్యక్తులు మాత్రం ఓఆర్సీ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో సార్, ఇప్పుడు ఇనాం భూములు అనగానే ఏమి, అసలు ఇనాం భూములని మనము కొనుగోలు చేయవచ్చా? ఓకే, ఇనాం భూములు. సో ఇంతకుముందు రాజులు, చక్రవర్తులు, సుల్తానులు, తర్వాత మహమ్మదీయ రాజులు, సో ఎవరున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర వందల వేల ఎకరాల భూములు ఉండేటివి. అంటే భూమి అనేది మొత్తం భూమికి రాజు చక్రవర్తి. సో చక్రవర్తి కింద పనిచేసేటువంటి ఆస్థానంలో పనిచేసినటువంటి ఇంకొక చక్రవర్తి ఇంకా ఉంటారు. అంటే వాళ్ళని మనము సో ఏ ఏరియాకి ఆ ఏరియాని వాళ్ళకు భూములు ఇస్తారు. అంటే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ఎవరు? కవులు, కళాకారులు, సో నెక్స్ట్ భటులు, వీళ్ళందరి కోసం ఏం చేసేవాళ్ళంటే భూములు ఇనాంగా ఇచ్చేవాళ్ళు. అంటే ఒక రాజు తన దగ్గర పనిచేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అష్టదిగ్గజాలు అంటాం, శ్రీకృష్ణదేవరాయ దగ్గర పనిచేస్తే 9 మంది కవులు ఉండేవాళ్ళు, అష్టదిగ్గజాలు అంటాం మనం. వాళ్ళందరికీ ఏం చేస్తే వాళ్ళకు మంచి అంటే వాళ్ళ యొక్క కవిత్వాలకు మెచ్చి వాళ్ళకు భూములు ఇనాంగా ఇచ్చేవారు అనమాట. భూములు ఇనాంగా ఇచ్చేవారు. అలాగే మనము ఈ యొక్క ముస్లిం రాజుల దగ్గర కూడా పనిచేసేటువంటి ఎవరికైనా కవులకు కానీ కళాకారులకు కానీ ఎవరైనా మంచి పెయింటింగ్లు వేశారు వాళ్ళకు కూడా ఇనాం ఇచ్చేవారు. అలాగే ఎవరైనా మనకు బాగా పనిచేశారు, సేవలు చేశారు, సేవకులకు కూడా ఇనాం భూములు ఇచ్చేవారు. సో కాబట్టి ఇనాములను ఇచ్చేటి వందల ఎకరాలలో కూడా ఇప్పుడు ఇచ్చేవాళ్ళు, దాన్నే ఇనాం భూములు అంటారు. సో ఇనాం భూములను ఎప్పుడైతే తీసుకున్నారో ఇనాం భూములు, వాళ్ళు ఆ భూమికి ఓనర్స్ అవుతారు. కానీ ఆ ఇనాం భూములను నెక్స్ట్ వారసత్వంగా వాళ్ళ వంశానికి ఇనాం భూముల్ని చేసుకుంటూ పోవచ్చు. అంటే వాళ్ళు వారసత్వంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోవచ్చు, కానీ ఇనాం భూముల్ని అమ్మడానికి ఉండదు. సో కాబట్టి ఈ ఇనాం భూములు అంటే ఏంటంటే, ఇంతకుముందు ఈ యొక్క కుల వృత్తులు కూడా చేసిన వాళ్ళకి కూడా కమ్మరి ఇనాం, కుమ్మరి ఇనాం, బేస్తా ఇనాం అని ఇట్లా బ్రాహ్మణులకు ఇనాం, ప్రతి ఒక్కరికి చేసే వాళ్ళకి ఇనాములు ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ ఇనాం ఇచ్చినటువంటి భూములు అమ్మడానికి లేదు, ఓన్లీ వాళ్ళ యొక్క వారసులకు నెక్స్ట్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు వర్క్స్ బోర్డ్ అనగా ఏంటి? అసలు చాలా మందికి ఐడియా ఉండదు కదా, సో చెప్తారా? ఓకే, సో ముస్లింలు, ఇప్పుడు హిందువులు భూమిని దేవాలయాలకు దానం చేస్తారు. సో దేవాదాయ శాఖ అనేది ఎండోమెంట్ ఉంది మనకి. ఇప్పుడు దేవాదాయ శాఖకు దానం చేస్తే దేవాలయ భూములు, అదే చెరువులకు పోతే చెరువు కింద భూములు, సో కుంటలు, ఇవి అన్నిట్లో ఉంటాయి. అలాగే హిందువులు దేవాలయకి ఎలాగ దానం చేస్తారో ముస్లింలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమిని వక్స్ బోర్డుకు దానం చేస్తారు. ఈ వక్స్ బోర్డు యొక్క ప్రాధాన్యత ఏంటిదంటే, ఏ భూమిని అయితే ఏ ప్రాంతాన్ని అయితే ఈ యొక్క మసీదుల యొక్క నిర్మాణానికి, మసీదుల యొక్క పునర్నిర్మాణానికి, మసీదుల యొక్క డెవలప్మెంట్కి, అలాగే మదర్సాలు అంటే విద్యాలయాలు ముస్లింలకు సంబంధించిన విద్యాలయాలు, వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్స్ కోసము లేదా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసము ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే భూమిని వక్స్ బోర్డు అంటారనమాట. ఈ యొక్క వక్స్ బోర్డుకి చాలా లిమిటెడ్ ఉంది. అంటే వక్స్ బోర్డు యొక్క భూములను ఎవరు కూడా ఒక్కసారి వక్స్ బోర్డు ఒక రాజు, ఒక ముస్లిం రాజు కానీ ఒక ముస్లిం యొక్క వ్యక్తి కానీ ఎవరైనా భూములు వక్స్ బోర్డుకి ఇచ్చారంటే తిరిగి వాళ్ళ యొక్క కొడుకులు కానీ వాళ్ళ మన్మలు కానీ మా తాత భూమి ఇచ్చాడు నేను తీసుకుంటాను అంటే కుదరదు. ఒక్కసారి వక్స్ బోర్డుకు భూమి పోయింది అంటే దాన్ని ఖచ్చితంగా వారి యొక్క మసీదుల యొక్క నిర్మాణానికి కానీ, మసీదుల యొక్క డెవలప్మెంట్ కానీ, మదర్సాల నిర్మాణం కానీ, మదర్సాల యొక్క డెవలప్మెంట్ కానీ, సో ఖచ్చితంగా వాటి కోసమే వాడాలి కానీ దేనికోసం వాడడానికి లేదు. అలాగే ఎవరు కూడా ఆ యొక్క ప్రాంతాన్ని ఉపయోగించుకోవడానికి కానీ, వాళ్ళ మన్మలు కానీ తీసుకోవడానికి కానీ, తర్వాత మళ్ళీ తీసుకోవడానికి కానీ ఉండదు. సో అని యొక్క డెవలప్మెంట్స్ అన్ని కూడా ఆ యొక్క వక్స్ బోర్డు పేరు ఉంటుంది, ఆ ప్రకారమే మాత్రమే డెవలప్మెంట్స్ జరుగుతాయి. అందులో మాత్రం ఖచ్చితంగా మసీదుల నిర్మాణాలు, మసీదుల యొక్క డెవలప్మెంట్లు, ఈ యొక్క మదర్సాల నిర్మాణాలు, మదర్సాల యొక్క డెవలప్మెంట్లకు మాత్రం వాడేదాన్ని వక్స్ బోర్డు అంటారు. మన తెలంగాణ ప్రాంతంలో కానీ, తమిళనాడులో కానీ, దక్షిణ దేశం ప్రాంతంలో అన్నింటిలో చాలా, హైదరాబాద్లో అయితే వక్స్ బోర్డు భూములు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టింది. ఈ వక్స్ బోర్డు ఇంతగానో భూమి ఉంది కదా, దీన్ని ఎవరు ఉపయోగిస్తలేరు, దీన్ని గవర్నమెంట్ ఆధీనం చేసుకుందామా, ఏం చేద్దామని చెప్పి ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ యొక్క వక్స్ బోర్డుకు ఉన్నటువంటి కండిషన్లు, వక్స్ బోర్డు అంటే కూడా దానంగా ఇవ్వబడేటువంటి భూములు, దాన్ని తీసుకోవడానికి వీల్లేదు కాబట్టి ఆ కండిషన్ కోసం మాత్రమే ఆగిపోయినాయి. లేదంటే ఈ వక్స్ బోర్డు యొక్క భూములు ఇంతకాలం ఉండేటివి కావు.
ఓకే. సో సార్ ఇప్పుడు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ వీళ్ళకి ఎలా ఉంటుంది రూల్స్? అంటే ఆస్తుల పంపకంలో వీళ్ళు ఏ విధంగా పంపిణీ చేసుకుంటారు వాళ్ళ ఆస్తులని? మంచి క్వశ్చన్ అండి. ఇక్కడ హిందువుల యొక్క ఆస్తి సంక్రమణ సిద్ధాంతము, ముస్లింల యొక్క ఆస్తి సంక్రమణ సిద్ధాంతము, అలాగే క్రిస్టియన్స్ యొక్క ఆస్తి సంక్రమణ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది? సో సక్సెషన్ యాక్ట్ అంటాం దాన్ని. సో ఇక్కడ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుంది? 1955 ఏం చెప్తుంది మనకు? హిందూ తదనంతరం తన యొక్క ఆస్తిని ఏ విధంగా పంచాలా చెప్తుంది. అంటే హిందూ సక్సెషన్ యాక్ట్లో ఒక హిందూ తాత అంటే ఇందులో 2 రకాల మనకు భూములు ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. సక్సెషన్లో మనం తీసుకునేవి ఏంటంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అంటాం. సో హిందువులు 1956 ప్రకారం చేస్తున్నారు. సో క్రిస్టియన్స్ అయితే స్పెషల్ యాక్ట్ ప్రకారంగా చేస్తుంటాము రేఖ డిస్ట్రిబ్యూషన్ని. అలాగే క్రిస్టియన్స్ కూడా స్పెషల్ యాక్ట్ ప్రకారంగా చేస్తూ ఉంటారు. సో కాబట్టి హిందువుల యొక్క భూములు హిందూ అంటే తన యొక్క తర్వాత ఒక తాత మరణించిన తర్వాత ఆ ఆస్తి నానమ్మకు ఒక భాగము, తర్వాత వారి యొక్క కొడుకు కూతురుకు ఒక భాగం వస్తుంది. అంటే ఒక హిందూ వ్యక్తి మరణిస్తే అతని తర్వాత అతని యొక్క ఆస్తి వారి యొక్క వారసులు అనగా అతని భార్యకు మరియు అతని కుమారుడికి, కుమార్తెకు ఎందరుంటే అన్ని 2 కొడుకులు 2 కూతుర్లు అనుకో, 2 భాగాలు ఒక 5 భాగాలు అవుతుంది. సో ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోతుంది, అది వేరు. కానీ ముస్లిమ్స్ యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది, క్రిస్టియన్స్ విధానం కూడా వేరుగా ఉంటుంది. ఆ తర్వాత హిందువుల యొక్క ఒక వ్యక్తి మరణించినప్పుడు హిందూ యొక్క కొడుకు ఉండగా తండ్రి మొత్తం నేను ఆస్తి దానం చేసేస్తా, లేకుంటే వీరునామా రాసేస్తా అంటే కుదరదు. అంటే తండ్రి నుంచి వచ్చినటువంటి ఆస్తిలో తనకు ఒక్క భాగం వస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 కొడుకులు 2 కూతుర్లు ఉన్నప్పుడు అతనికి ఎంత భాగం వచ్చింది? ఒక్క భాగం మాత్రమే వచ్చింది. అంటే ఒక కొడుకు ఆ ఒక్క భాగం మాత్రమే అమ్ముకోవచ్చు, లేదా దానం ఇచ్చుకోవచ్చు, గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. కానీ మొత్తం భూమిని మా నాన్న ఇచ్చాడు, నా కొడుకులకు నేను ఇచ్చేది ఏం లేదు అని చెప్పి నేనే దానం ఇస్తాను అంటే కుదరదు. సో కాబట్టి హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుంది? వాళ్ళ ఫాదర్ సంపాదించిన ఆస్తిలో నీకు ఎంత భాగం ఉందో అంత వరకమే నువ్వు దానం చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు అని చెప్తుంది. సో ఈ యొక్క క్రిస్టియన్స్ యాక్ట్కి వచ్చి కానీ ముస్లిమ్స్ యాక్ట్కి వస్తే కానీ ఈ విధంగా ఉండదు. ఎట్లా ఉంటుందంటే తండ్రి నుంచి వచ్చిన ఆస్తి కొడుకు మాత్రమే వర్తిస్తుంది. ఆ కొడుకు అంటే అతనికి మా కొడుకు, మళ్ళీ వాళ్ళ కొడుకులు ఉంటారు, వాళ్ళ కూతుర్లు ఉంటారు, వాళ్ళ భార్య ఉంటుంది, వీళ్ళందరూ ఎవరున్నా కానీ అతనే ఓనర్. ఒకవేళ అతను నచ్చితే ఆ ఆస్తిని ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు, అమ్ముకోవచ్చు, లేదా దానం ఇచ్చుకోవచ్చు. అంటే అతను ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఖచ్చితంగా మన కొడుకులకు ఇవ్వాలి, కూతుర్లకు ఇవ్వాలి అనే సిద్ధాంతము క్రిస్టియన్స్లలో కానీ ముస్లిమ్స్లో కానీ లేదు. అంటే హిందువులలో మాత్రము వీళ్ళతో పుట్టగానే పంచబడతాయి ఆస్తులు, కానీ క్రిస్టియన్స్లో ముస్లిమ్స్లలో అది జరగదు. సో కాబట్టి ఈ యొక్క ఆస్తి సంక్రమణ అనేది మనకు వీళ్ళ ప్రకారంగానే జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే వేరువేరుగా ఉంటుంది అనమాట. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మంజుల అండి. ఓకే, మంజుల గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి అండి. ఓకే, మనతో పాటు రమేష్ కడారి గారు ఉన్నారు, మాట్లాడారు. అవునండి సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. యాక్చువల్లీ మా హస్బెండ్ తోటి నేను విడిపోయి ఒక 5 years అవుతుంది సార్. ఓకే. సో అంటే కిడ్స్ ఆయననే చూసుకుంటానికి తీసేసుకున్నారు. కిడ్స్ యొక్క వయసు ఎంత? అండి? కిడ్స్ వయసా? కిడ్స్ వయసు వచ్చేసి ఒక 10 years సార్. ఓకే. 10-11 years కిడ్స్. 5-6 years అవుతుంది సార్. అంటే చాలా అబ్యూస్ గా మనకి నా ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా అబ్యూస్ చేశారు సార్. అది తట్టుకోలేక ఆయనకి నేను ఇప్పుడు డివోర్స్ ఇమ్మంటే ఇవ్వట్లేదు. సో నాకు ఒక దారి చూపిస్తారేమో అని నేను కాల్ చేశాను. మీకు డైవర్స్ తీసుకోవాలని ఉందండి? నాకు ఉంది సార్, ఎందుకంటే ఇప్పుడు కూడా మెంటల్ టార్చర్ అదే విధంగా పెడుతున్నా. అంటే నాకు నేను ఎక్కడ జాబ్ చేద్దాం అనుకున్నా కూడా నాకు జాబ్ చేయనీయట్లేదు. అక్కడ ఆ సంస్థకు వచ్చి ఏవో చెప్తున్నారనమాట. సో ఇలాగా నాకు 2-3 jobs వెళ్ళిపోయాయి. మీరు ఏం చేస్తారు? డైరెక్ట్గా డివోర్స్ పిటిషన్ వేసుకోవచ్చు అండి. ఎందుకంటే మీకు ఇష్టం లేదు అన్నప్పుడు మీరు వేరే కేసులు కూడా ఉంటాయి మీకు. అంటే 498A కానీ DVC కానీ వేసుకోవచ్చు. అదంతా అవసరం లేదు అనుకుంటే మీరు 2 సంవత్సరాలు మీ భర్త నుంచి సెపరేట్గా దూరంగా ఉన్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా క్రుయాలిటీ కింద మీరు డైవర్స్ పిటిషన్ వేసుకుంటే మీకు యాక్సెప్ట్ అయిపోతుందండి. సార్ మరి అంటే ఇప్పుడు కొత్తగా రూల్ వచ్చిందన్నారు కదా, అంటే కలిసి లేకపోతే ఇట్లా 5-6 years అంటే నేను ఎవరితో విన్నాను.
5-6 years ఇట్లా మనకి దూరం ఉంటే డైరెక్ట్ పిటిషన్ డైరెక్ట్ డైవర్స్ అదే చెప్తున్నాను. 2 years కంటే ఎక్కువ రోజులు ఉన్నారు కాబట్టి మీరు డైవర్స్ పిటిషన్ వేసుకుంటే సెక్షన్ 13B ప్రకారంగా మీకు డైవర్స్ వస్తుంది. మీరు డైవర్స్ పిటిషన్ వేసుకోండి. ఓకే, ఇమిడియట్లీ వస్తుందా సార్? మేడం ఇమీడియట్ వస్తుంది అంటే మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. 5 years నుంచి దూరంగా ఉన్నాము, ఇది కురియాలిటీ ఉన్నదని చెప్పేసి ఆ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంటుంది. కానీ మొత్తానికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చూపించాలి సార్? కోర్టులో మీకు సంబంధించిన లాయర్ ఉంటారు కదా, మీ లాయర్కి చెప్తే అన్ని ఎవ్రీథింగ్ చూసుకుంటాండి ఇట్లాంటి విషయాలలో. ఓకే ఓకే సార్, అంటే ఈజీగా దొరుకుతుందండి సార్, ఎందుకంటే చాలా హింసిస్తున్నారు సార్. దొరుకుతుందండి మీకు కురియాలిటీ కింద. కురియాలిటీ గ్రౌండ్ పెట్టుకోండి. 2 years కంటే ఎక్కువ దూరం నుంచి దూరం సెపరేట్గా ఉన్నాం మేము, నాకు ఒకసారి కుదరదు అని చెప్పి తీసుకుంటే మీకు ఖచ్చితంగా వస్తుందండి. దట్స్ రియల్లీ థ్యాంక్ యూ సార్, చాలా హెల్ప్ఫుల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో సార్ చెప్పండి, ఇప్పుడు తను అడిగారు కదా డౌట్ గురించి. సో ఇలాంటి కేసెస్ లో అమ్మాయిలు ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? ఏ విధంగా తెలివిగా బిహేవ్ చేస్తే బాగుంటుంది అంటారు? సో కురియాలిటీ గ్రౌండ్స్ మనం అనుకున్నాము, మనకు 7 grounds ఉంటాయి అనుకున్నాము. కురియాలిటీ కింద కానీ, అడల్టరీ కింద కానీ, 7 years అప్పీర్ కనబడకుండా కానీ పోతే కానీ, 2 years లాంగ్ ఉన్నప్పుడు కానీ, ఇలాంటి ఏ కేసులు ఉన్నా కానీ మనము హ్యాపీగా డివోర్స్ తీసుకోవాలనుకుంటే ఆ గ్రౌండ్ పెట్టుకొని తీసుకోవచ్చు మేడం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? సతీష్ అండి. ఓకే అండి, మనతో పాటు లాయర్ మాట్లాడండి. సార్తో ఒకసారి మాట్లాడండి. సార్ చెప్పండి, పర్లేదు చెప్పండి. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కి కొంతమంది దారి విషయంలో గొడవలు అవుతాయండి. ఓకే, ఆ గొడవల్లో మనం ఎట్లా న్యాయపరంగా ఎట్లా వెళ్ళాలంటే మీకు దారి ఇవ్వట్లేదండి మీకు చేనుకి వెళ్ళడానికి? అవునండి. అది అగ్రికల్చర్ ల్యాండ్లలో 2 రకాలు ఉంటాయండి. మీకు ఇంతకుముందే దారి అనేది ప్రభుత్వ పరంగా దారి ఉన్నట్లయితే దాని నుంచి ఒకటి, లేదా ప్రైవేట్ పట్టా ల్యాండ్లో దారి ఉన్నట్లయితే దానికి ఒక రకంగా ఉంటుంది. మీకు ఇంతకుముందే దారి ఉన్నట్లయితే దానికోసం సింపుల్గా మీరు ఏం చేయదు, ఒక ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోండి. మేము గత 30 సంవత్సరాలుగా ఇదే దారి నడుస్తున్నాము, కాకపోతే మాకు ఇప్పుడు ఈ మధ్య దారి ఇవ్వకుండా ఆపేస్తున్నారు, కాబట్టి దారి ఇప్పియండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఫామ్ పెట్టుకోండి. ఎంఆర్ఓ గారు అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటే దారి మీకు సూచించే అవకాశం ఉంటుంది. అప్పుడు పట్టించుకోకుంటే మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ దావా చేయించుకొని ఎంఆర్ఓ గారికి ప్రెజర్ చేస్తే తప్పకుండా మీకు దారి దొరుకుతుంది. ఒకవేళ అది ప్రైవేట్ ల్యాండ్ పట్టా ల్యాండ్ అయినట్లయితే, అది ప్రైవేట్ ల్యాండ్ పట్టా ల్యాండ్ అయినట్లయితే ఎంఆర్ఓ గారు ఇది పట్టా ల్యాండ్, మేము జోక్యం చేసుకోవడానికి వీలు లేదు, మీరు కొత్తగా దారి వేసుకున్నారు, ఇంతకుముందు దారి లేదు అని అటువంటి విషయం ఉన్నట్లయితే మీరు జూనియర్ సివిల్ కోర్టులో దావా వేసుకున్నట్లయితే మీకు దారి అనేది ఇవ్వడం కంపల్సరీ జరుగుతుంది. దారి తీసుకోవడం అనేది ఈజ్మెంట్ ఆఫ్ రైట్ అంటారండి, దాన్ని ఈజ్మెంట్ ఆఫ్ రైట్. ఈజ్మెంట్ ఆఫ్ రైట్ కింద దారి అనేది మన హక్కు, దాన్ని ఖచ్చితంగా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది, హ్యాపీగా తీసుకోవచ్చండి. ఓకే అండి. అయితే లాస్ట్ టైం ఏమైందంటే అదే దారిలో వాళ్ళు నాట్లు వేసేసారండి. ఒక ల్యాండ్, ఒక ఎకరం స్థలంలో దారిలో నాట్లు వేసేసారు అనమాట. అంటే మీకు పోవడానికి దారి లేకుండా వేసేసిన మొత్తంకి? అవునండి, మొత్తం దారి వేసేసినా కానీ ప్రైవేట్ పట్టా ల్యాండ్ ఉన్నట్టుంది. ఇంజక్షన్ సూట్ వేసుకొని దారి ఖచ్చితంగా మీకు 16 feet దారి ఇస్తారు, ఇవ్వాలి. వాళ్ళ సొంత ల్యాండ్ అయిన పని మీ చేనుకి వెళ్ళడానికి దారి తీసుకోవడం అనేది మీ హక్కు, కాబట్టి మీరు ప్రైవేట్ సూట్ వేసుకొని ఇంజక్షన్ సూట్ వేసుకొని తప్పకుండా ఈజ్మెంట్ ఆఫ్ రైట్ కింద మీ యొక్క దారిని మీరు తీసుకోండి. తప్పకుండా వస్తుంది, రాకపోవడం డౌట్ లేదు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో ఇతను చెప్పినట్టుగానే ఇప్పుడు మనకి ల్యాండ్స్ విషయాల్లో కొంతమంది మనకు తెలియకుండానే మన స్థలాలని వాళ్ళు కబ్జా చేసుకుంటుంటారు. అలాంటి టైంలో మనకి ఏం చేయాలో అర్థం కాదు. సో అలాంటి టైంలో ఫస్ట్ మనం అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే సొంతంగా మనం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలా, ఏ విధంగా మనం చేయాలి? ఓకే మేడం, మీరు అడిగిన క్వశ్చన్. పబ్లిక్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఈ యొక్క మీ ల్యాండ్ సమస్యలు సివిల్ సమస్యలు అవుతాయి, మేము మీకు జోక్యం చేసుకోము. మనీ సమస్యలు సివిల్ సమస్యలు అయితే మేము జోక్యం చేసుకోము, కోర్టుకు వెళ్ళండి అంటారు. ల్యాండ్ కబ్జాకు వచ్చినప్పుడు ల్యాండ్ కబ్జాలోకి ఏ విధంగా వచ్చారు వాళ్ళు అంటే, ల్యాండ్ అంటే మూడు రకాలుగా రావచ్చు. అడ్వర్స్ పొజిషన్ అంటే 12 సంవత్సరాల నుంచి వాళ్ళు కౌలు చేసిన అనుకో, కౌలుదారులు రావచ్చు, కొనుగోలుదారులు రావచ్చు, ఇనాందారులు రావచ్చు. ఇట్లా మనకు ఎవరైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఏ విధంగా జరిగిందో చూసుకుంటే, మీరు ఫస్ట్ ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని మీరు ఏదైతే జరిగిందో వాళ్ళకి పట్టా పేపర్లు ఉన్నాయా లేవా, మీ దగ్గర ఉన్నాయా లేవా డాక్యుమెంట్స్, అసలు డాక్యుమెంట్స్ ఎవరి దగ్గరనే చూసుకొని దాని ప్రకారంగా మాత్రమే పోవాలి. కానీ అంతేగాని ఎవరంటే వాళ్ళు వచ్చి మన యొక్క ఆక్యుపై చేసుకోవడానికి వీలుండదు. దాన్ని చేసుకుంటున్నారంటే వాళ్ళకి ఎంతో కొంత
అక్కడ నుంచి ఏదో ఒక రకంగా అంటే వాళ్ళు పక్క వాళ్ళ ల్యాండ్ అయి ఉండవచ్చు, లేదా వేరులు వాళ్ళే కౌలుదారులే ఉండొచ్చు, లేదా వాళ్ళు కొత్తగా కొనుగోలుదారులే ఉండొచ్చు. ఈ విధంగా ఏదో ఒక అవకాశం ఉంటేనే వాళ్ళు ఇట్లా ఆక్యుపై చేయడానికి వస్తారు. లేకుంటే ఎవరంటే వాళ్ళు రారు, 90% రారు. సో వచ్చిండ్రు అంటే మీరు ఫస్ట్ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. దానికి సంబంధించిన క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ చేయమని చెప్పొచ్చు, దాన్ని కూడా కాపాడుకోవచ్చు. సో బ్రేక్ తీసుకున్నాం సార్. ఎస్ మేడం. సో లీగల్ అడ్వైజర్స్ పై రమేష్ కడారి గారు. సో ఈ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. ప్రస్తుతం ఊహలు గుసగుసలాడే సీరియల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని ప్రముఖ ఛానళ్లలో ప్రసారమైన 80కి పైగా సీరియల్స్ లో అద్భుతమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించి సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ తన గురించి, తన జీవితాల్లోని విశేషాల గురించి మాట్లాడుతూ సత్తన్నతో సందడి చేయడానికి మన సిటీ విజన్ లైవ్ వచ్చేస్తున్నారు వైభవ్ సూర్య. సత్తన్న విత్ సెలబ్రిటీ సాయంత్రం 5:45 నుండి 6:30 గంటల వరకు మీ సిటీ విజన్ లైవ్ లో. డోంట్ మిస్ ఇట్. సిటీ విజన్ సింగింగ్ స్టార్. నమస్తే, నేను మీ బి రిషికేష్. నేను వచ్చే ఆదివారం రోజున అంటే 26 మే సిటీ విజన్ వారు సమర్పిస్తున్నటువంటి సింగింగ్ స్టార్స్ అనే లైవ్ కార్యక్రమంలో పాడుతున్నాను. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మీరు కూడా సిటీ విజన్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ గానాన్ని కూడా వినిపిస్తారని ఆశిస్తున్నాను. దాంతోపాటు లైవ్ ప్రోగ్రామ్ చూసి మీ చక్కని కామెంట్స్తో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి 26వ తారీఖు మే ఉదయం 10:30కి కలుద్దామా? నమస్తే. నా పేరు జ్యోతిర్లత, నేను సింగర్ని. సిటీ విజన్ అనే ఛానల్ వాళ్ళు ఈ నెల అంటే మే 26వ తారీఖు ఆదివారం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ అనే లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి నేను పాటలు పాడుతున్నాను. సో మీరంతా ఈ ప్రోగ్రామ్ తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. మీరు చూడటమే కాకుండా మీ చక్కటి కామెంట్స్ ఇవ్వచ్చు, అలాగే మీరు కోరిన పాటలు మమ్మల్ని అడగచ్చు. మీరు కూడా మీకు ఇష్టమైన పాటలు ఈ లైవ్ ప్రోగ్రాంలో పాడచ్చు. సో తప్పకుండా చూస్తారు కదా. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. సిటీ విజన్ సింగింగ్ స్టార్. హైదరాబాద్ ప్రజలు సమ్మర్ హాలిడేస్ మరింత ఎంజాయ్ చేయడానికి వైల్డ్ వాటర్స్ ఇప్పుడు మన కోసం సమ్మర్ ఫియస్టాని తీసుకువచ్చింది. వైల్డ్ వాటర్స్ 50+ వాటర్ అండ్ అమ్యూజ్మెంట్ రైడ్స్ తో పాటు కార్నివల్ ఫెస్టివల్స్, టాలీవుడ్, బాలీవుడ్ డాన్స్ షోలు, డీజే, ఫుడ్ ఫెస్టివల్స్ ఇంకా మరిన్ని వివరాల కోసం 0404851111 కి కాల్ చేయండి లేదా wildwaters.in కి లాగిన్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు ద షో, టు బి కంటిన్యూస్. ఇప్పటి వరకు మనము ఈ ల్యాండ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ల్యాండ్స్లోనే నార్మల్గా అసలు వీలునామా అంటే ఏంటి, ఇది ఖచ్చితంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, ఇది తప్పనిసరి అంటారా? వీలునామా, దీన్ని మరణ శాస్త్రం అని కూడా అంటారు. వీలునామా అంటే ఏంటంటే ఒక వ్యక్తి తదనంతరము తన వారసులకు ఎవరికి చెందాలో ఆస్తి చెందాడే రూపంలో చేసేదాన్ని వీలునామా పత్రము అంటారు. అంటే ఒక వ్యక్తి తదనంతరము ఆ యొక్క ఆస్తులు ఎవరికి చెందాలో అంటే దాన్ని మనము మరణ శాసనం అని కూడా పిలుస్తారనమాట. ఈ యొక్క మరణ శాసనం అనే దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలా వద్దా అనేది అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయడం అనేది మంచి పని, కంపల్సరీ చేయడం అనేది మంచి ఉద్దేశం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయకుండా దాని యొక్క ఎప్పుడైతే వీలునామా రాస్తున్నారో వాటిని ఫోర్జరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఫోర్జరీ చేసే అవకాశం ఉండదు. సో వీలునామా, ఒక వ్యక్తి వీలునామా రాసేటప్పుడు అది ఎవరి ఆస్తి అనేది మనం చూసుకుంటాం. అంటే యాన్సిస్టర్ ప్రాపర్టీయా, సెల్ఫ్ అకౌంట్ ప్రాపర్టీయా అనేది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే వీలునామా రాయాలంటే మాత్రం యాన్సిస్టర్ అంటే వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిని వీలునామా రాయడానికి వీల్లేదు. హిందువులు, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ రాసుకోవచ్చు. అంటే వారసత్వంగా వచ్చినటువంటి ఏదైతే ఆస్తి ఉంటుందో ఆ ఆస్తిలో ఎంత భాగం అయితే అతనికి అవకాశం ఉందో, ఎంత భాగంకి అతనికి అర్హుడో ఆ భాగం మాత్రమే వీలునామా రాయడానికి ఉంటుంది.
అలాగే ముస్లిమ్స్ అయితే వాళ్ళకి వచ్చినటువంటి ఫాదర్ నుంచి కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి వచ్చినటువంటి ఆస్తి అతను ఎవరికైనా వీలునామా రాసుకోవచ్చు. క్రిస్టియన్స్ కూడా రాసుకోవచ్చు. వీలునామా రాసేది ఓన్లీ హిందూస్లలో సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ, స్వార్జితమైనటువంటి ఆస్తి ఏదైతే ఉందో తన తదనంతరము తన చిన్న కొడుకు మాత్రమే తన ఆస్తిని ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా పెద్ద కొడుకు రెండో కొడుకు బాగా వాళ్ళు మంచి జాబులు చేసుకుంటున్నారు, వాళ్ళు సెట్ అయిపోయారు, చిన్న కొడుకు ఒక్కడే సెట్ కాలేదు కాబట్టి నా చిన్న కొడుకే నా ఆస్తిని రాసి ఇచ్చేస్తాను, సో ఇందులో ఇంకెవరికి ఇయ్యను అనే ఉద్దేశం ఉన్నప్పుడు అతను చిన్న కొడుకు పేరుతో వీళ్ళని రాసుకోవచ్చు. లేదు తన కూతురికే రాస్తాను అనుకుంటే కూతురుకు రాసు. లేదా నా కొడుకులు ఎవరు కూడా ప్రయోజకులు గారు, వాళ్ళు నాకు సేవలు చేయట్లేదు, తర్వాత వాళ్ళ యొక్క ఏ ఉద్దేశంతో కూడా ఏ రకంగా కూడా వాళ్ళు కరెక్ట్గా లేరు, నేను ఒక ట్రస్ట్కి రాస్తాను, అనాథాశ్రమంకి రాస్తాను, వృద్ధాశ్రమంకి రాస్తాను, ఏదో ఒక రకంగా వీళ్ళని రాస్తాను కూడా వీలునామా రాసుకోవచ్చు. వీలునామా సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీస్ వాళ్ళకు తోచిన వారికి వాళ్ళకి ఇష్టం ఉన్న వారికి తదనంతరం ఎవరికి చెందాలో రాసే పత్రాన్ని వీలునామ పత్రము అంటారు. సో సార్ ఇప్పుడు ఇంజెక్షన్ సూట్ అంటే ఏంటి, పార్టీషన్ సూట్ అంటే ఏంటి, దానికి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? పార్టీషన్ సూట్ వేరండి, ఇంజెక్షన్ సూట్ వేరండి. మనం పార్టీషన్ సూట్ గురించి మనం మాట్లాడుకుందాం. పార్టీషన్ సూట్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన యాన్సిస్టర్గా వచ్చినటువంటి ప్రాపర్టీ, ఒక ఎగ్జాంపుల్ తండ్రి తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తి కొడుకులకు పంచకుండానే పెద్ద కొడుకు పేరట రిజిస్ట్రేషన్ చేశాడు. ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉన్నారు, వీళ్ళందరూ చేయలేరు, నేను భూమి కొనుగోలు చేసి తండ్రి ఒక పెద్ద కొడుకు పేరట రిజిస్ట్రేషన్ చేశాడు. తండ్రి తర్వాత మరణించాడు. ఆ తర్వాత పెద్ద కొడుకు పేరట ఆస్తి ఉంది కానీ చిన్న కొడుకులు ఇంకొక కొడుకు కూతురుకి పేరట లేదు. అంత ఆస్తి అంతా కూడా పెద్ద కొడుకు పేరట రాశాడు. తర్వాత యాక్చువల్ ఏం చేయాలి, ఆ పెద్ద కొడుకు తన యొక్క కొన్ని రోజుల తర్వాత లేదా ఎప్పుడైతే పంపకాలు జరుగుతాయో ఆ టైంలో వాళ్ళ తమ్ముళ్లకు అతను పంచేయాలి. పనిచేయకుండా ఇది నేనే సంపాదించుకున్నాను నా ఆస్తే అనడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యన ఎక్కువగా జరుగుతుంది. భూముల రేట్లు పెరిగినాయి కాబట్టి చాలామంది ఈ విధంగానే చేస్తున్నారు. పెద్దవాళ్ళకు పెద్ద కొడుకు అని చెప్పేసి భూమి రాసిస్తే ఆ భూమి అంతా నాయదే అంటున్నాడు. సో అట్లాంటప్పుడు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళు ఏం చేయొచ్చు, కోర్టుకెళ్ళి ఇది మా ఫాదర్ సంపాదించిన ఆస్తి, మా ఫాదర్ చనిపోయాడు, సో తర్వాత అప్పుడు ఉన్నప్పుడు మా అన్న పేరిట రాశాడు కాబట్టి దీంట్లో మాకు కూడా హక్కు ఉంటుంది, సో మా అమ్మకు ఒక భాగము, మా అన్నకు ఒక భాగము, నాకు ఒక భాగము, మా తమ్ముడికి ఒక భాగము, 4 భాగాలు చేయాలి ఇది అన్నప్పుడు ఈ యొక్క ఇద్దరు కూడా వాళ్ళ భాగాల కోసం సూట్ వేసుకుంటారు. దాన్ని పార్టీషన్ సూట్ అంటాం. దీన్ని సీనియర్ సివిల్ జడ్జి అంటే ఆస్తి యొక్క వాల్యూని బట్టి ఉంటుంది. సీనియర్ సివిల్ జడ్జి కానీ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కానీ వేసుకోవచ్చు. సో అప్పుడు జూనియర్ సివిల్ జడ్జిలో పార్టీషన్ సూట్ కోసం వేసుకుంటే అంటే తనకు రావాల్సిన వాటా గురించి వేసుకునేటువంటి సూట్ని పార్టీషన్ సూట్ అంటారు. ఒకవేళ తండ్రి కొంత పత్రంలో ఏంటంటే కొడుకులకి తండ్రి నుంచి వచ్చిన ఆస్తి కొడుకులకు తెలియకుండానే కొడుకులు మైనర్లు ఉన్నప్పుడు తండ్రి ఆ ఆస్తిని అమ్మేశాడు. అమ్మేసినప్పుడు అంటే అతను 5 ఎకరాల భూమి ఉంటే 5 ఎకరాల భూమి అమ్మేశాడు. ఈ కొడుకులకు ఆస్తి లేదు ఇప్పుడు. అంటే యాక్చువల్గా వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి, తండ్రి నుంచి వచ్చినటువంటి ఆస్తి హిందూ సక్సెషన్ యాక్ట్లో తండ్రి మొత్తం ఆస్తిని అమ్ముకోవడానికి హక్కు లేదు. ఈ ఎవరైతే కొడుకులు ఉన్నారో వీళ్ళు మైనారిటీ అయిన తర్వాత మేజర్లు అవుతారు. మేజర్లు అయిన తర్వాత ఆ భూమి వేరులకు అక్రమంగా తండ్రి తాగుడికి బానిసయో లేకుంటే ఇంకొక బానిసై వేరులకు అమ్మేశారు. కాబట్టి వాళ్ళు పార్టీషన్ సూట్ అని వేసుకోవచ్చు. ఎలా వేసుకోవచ్చు అంటే ఆ యొక్క 5 ఎకరాల భూమి ఉన్నప్పుడు తండ్రికి ఎంత భాగం రావాలా, అందులో ఎగ్జాంపుల్ ఒక 2 కొడుకులు ఒక కూతురు ఉన్నారనుకోండి, అప్పుడు 2 కొడుకులు ఒక కూతురు 3 భాగాలు, సో తల్లికి ఒక భాగం 4 భాగాలు, అతనికి తండ్రికి కూడా ఒక భాగం ఉంటాయి 5 భాగాలు. అంటే వీళ్ళకి 4 ఎకరాలు రావాలా అంటే అమ్మిన భాగంలో నుంచి 1 భాగం పోగా 1 ఎకరం పోగా 4 భాగాల కోసం పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు. అలా వీళ్ళకి రావాల్సిన వాటా కోసం వేసుకున్నటువంటి సూట్ని పార్టీషన్ సూట్ అంటాం అనమాట. సో ఈ పార్టీషన్ సూట్ అంటే తన యొక్క భాగం కొరకు కొట్లాడే విధానము కోర్టు ద్వారా, దాన్ని పార్టీషన్ సూట్. ఇంజెక్షన్ సూట్ అంటే ఏంటి? ఇంజెక్షన్ సూట్ అనేది ఒక వ్యక్తి తన ఇంటికి చుట్టూ గోడ కట్టుకొని ఉన్నాడు, అక్రమంగా వేరే వాళ్ళు వచ్చి ఆ గోడని కూలగొట్టేసి వాళ్ళు లోపల దాకా మన భూములకు వస్తున్నారు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఎవరు చెప్పుకున్నా ఈరోజు ఏ పరిస్థితి లేరు. అక్రమంగా అతను మన భూమిలోకి చొరబడుతున్నాడు, మన గోడ కూలగొట్టేస్తున్నాడు అనుకున్నప్పుడు కోర్టుకు వెళ్ళి ఇంజెక్షన్ సూట్ వేసుకుంటాం. ఇమీడియట్గా అదే రోజు ఆర్డర్ కోసం అవుట్ ఆఫ్ ఆర్డర్ వేసి సో ఇంజెక్షన్ సూట్ వేసుకున్నట్లయితే కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ భూమి మీద ఎలాంటి చేయడానికి లేదు, సో అతని యొక్క భూమి అంటున్నాడు, ఈ యొక్క తేలే వరకు మీ భూమి జోలికి రావద్దు అని ఆర్డర్ ఇస్తుంది. ఆ ఆర్డర్ని అవుట్ ఆఫ్ ఆర్డర్తో వేసుకున్నట్లయితే సేమ్ డే అదే రోజు ఆర్డర్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ భూమిని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా దాన్ని ఇంజెక్షన్ సూట్ అంటారు. ఓకే సార్. హలో హలో నమస్కారం అండి, మీ పేరు?
హలో నమస్తే అండి, నా పేరు నవ్య అండి. ఓకే ఓకే అండి, సార్తో మాట్లాడాలి. ఓకే మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. సార్ ఇది ప్రాపర్టీ అండి, మా నాన్నగారిది. ఓకే. అయితే మాది విలేజ్ లో ఉందన్నమాట. మీ నాన్నగారు సంపాదించారా, మీ తాతగారు సంపాదించారా? అది తాతగారిదండి. ఓకే చెప్పండి. ఓకే, సో తాతగారిది, మా నాన్న చనిపోయారండి. ఓకే. అంటే అది మాకు విషయం తెలియకుండా ఒక జస్ట్ మాకు 2 years బ్యాక్ తెలిసింది. సో ఇప్పుడు మేము అది అడగాలి అని అంటే, ఆహా మీ నాన్న చనిపోయారు కదా, ఇప్పుడు మిమ్మల్ని అడిగే రైట్స్ కూడా లేవు అని ఎవరు మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళు అంటున్నారు. ఓకే. సో అది ఎలా సార్ మరి? అంటే మీ తాతగారు నుంచి మీ నాన్నగారు వాళ్ళు పంచుకోలేదు, భూమి పంచుకోలేదమ్మా? పంచుకోలేదండి అసలు. అంటే తాతగారు నుంచి మీ ఫాదర్లకు ఎంత భూమి వచ్చింది? మొత్తం వచ్చేసి 3 ఎకరాలు ఉండేనండి. మొత్తం 3 ఎకరాలు ఉండే. ఎంత మీ బాబాయిలు, మీ అన్న, పెద్దనాన్న ఎంతమంది ఉన్నారు మొత్తం మీ నాన్న వాళ్ళు? ఇప్పుడు నాన్న వాళ్ళు లేరు, అలాగే మమ్మీ రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ చనిపోయారు. కాదు, మీ నాన్న వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరేనండి. ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లి. ఓకే ఓకే. సో మీ నాన్నమ్మ ఉందా? లేదండి, నాన్నమ్మ చనిపోయారు. రైట్ రైట్ రైట్. ఓకే. ఇప్పుడు మీకు ఆ 3 ఎకరాల భూమి ఏదైతే ఉందో, మీ నాన్నకు, మీ బాబాయికి, మీ యొక్క అత్తమ్మకు, ముగ్గురికి మంచికి 1 ఎకరం వస్తుందండి. సో అందులోకి వెళ్ళి మీకు ఏమైతుందంటే, మీ నాన్న భాగంలో ఉన్నటువంటి భాగము మీరు మీ నాన్నగారికి ఎంత సంతమంది ఉన్నారో అంతమంది సంతానం తీసుకోవచ్చండి. దానికోసం మీరు ఏంటంటే ఇండివిజువల్ గా తను ఏంటో అమౌంట్ ఏదో సమ్ తీసుకున్నారు. సో ఆ అమౌంట్ ఇది మేము అందులో తీసేసుకుంటున్నాము, మీకు రాదు ఈ ప్రాపర్టీ అనేది, మీరు ఎందులో కేసేసుకున్నా అది చెల్లదు అని అంటున్నారు. మా బ్రదర్ కి వచ్చేసి ఇప్పుడు 19 years అండి. ఓకే మేడం. మీరు ఎందుకు అంటే నేను మ్యారీడ్ సార్. ఓకే ఓకే. సో మీరు అడిగే రైట్స్ మీకు లేవు, మీరు ఎందుకు అడుగుతున్నారు అని అంటున్నారు. సో ఇప్పుడు మా తమ్ముడు అడగాలి అంటే రైట్స్ ఏంటి అంటే ఎలా మేము ప్రొసీడ్ చేస్తే బాగుంటది? మీరు ఏం లేదండి, పార్టీషన్ సూట్ అని ఇందాక చెప్పుకున్నాం కదా, మీరు పార్టీషన్ సూట్ అని వేసుకోండి. ఒకవేళ మీ ఫాదర్ బాకీ ఉన్నాడు అంటే అదంతా సెపరేట్ మ్యాటర్, దానికి సంబంధం లేదు. సార్ ఇప్పుడు అదంటే అమౌంట్ మనం తర్వాత తీసుకోవచ్చు, కానీ ఇది మీరు అడిగే రైట్స్ ఏ లేదు అని అంటున్నారు. మీరు ఎందులోనన్నా కేసు వేసుకోండి, అది చెల్లదు అని అంటున్నారు. మీరు ఒకసారి పని చేయండి, మీ దగ్గర పట్ట పశువులు ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేవు సార్, డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి, మా దగ్గర అంటూ ఏమీ లేదు. మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క సర్వే నెంబర్ చెప్పినట్లయితే వాళ్ళు డాక్యుమెంట్లు ఇస్తారు. ఆ డాక్యుమెంట్లు తీసుకొని మీరు ఏ మండల ఆఫీస్కి అయితే ఆ మండల ఆఫీస్కి అయితే మీకు డాక్యుమెంట్లు ఇస్తారు. ఆ సంబంధించిన జిల్లాలో మీరు జూనియర్ సివిల్ కోర్టులో పార్టీషన్ సూట్ వేయండి. పార్టీషన్ సూట్ వేసినప్పుడు తప్పకుండా వాళ్ళకి సమన్స్ పోతాయి. సమన్స్ పోయినప్పుడు వాళ్ళు కంపల్సరీ రెస్పాన్స్ చేయాల్సి వస్తుంది. దాంతో మీ యొక్క ఆస్తి మీరు తప్పకుండా తీసుకోవచ్చు అండి, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా వచ్చి కూడా కలవచ్చండి. ఓకే సార్, నేను మీకు ఏమంటారు కాంటాక్ట్ చేస్తానండి. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నేను ఈ అమ్మాయి చెప్పినట్టుగా ఇప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనకి పార్టీషన్ సూట్ కాకుండా సొంతగా మనము డీల్ చేసుకోవాలంటే ఎలాంటి ప్లాన్స్ వేస్తే బాగుంటుంది? సొంత డీల్ చేయడానికి ఇక్కడ ఉండదు మేడం, మనకున్న సోర్సెస్ పార్టీషన్ సూట్. సొంత డీల్ అంటే ఏమవుతుంటుంది, క్రిమినల్ కేసుకి వస్తుంది. మనం నలుగురిని పంపించేసాము, వాళ్ళు నలుగురిని పంపించారు, వాళ్ళతో కొట్లాటలైనాయి, ఇట్లాంటప్పుడు ఏమైతే క్రిమినల్ కేసులు అవుతాయి, ట్రెస్పాస్ కేసులు అవుతాయి. దాంతో మనం చాలా ఇబ్బంది పడతాం. మనకు అనవసరము రక్షణ కోసం మన జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది, స్ట్రాంగ్గా జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది. కాబట్టి పార్టీషన్ సూట్ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. దాంతో ఆస్తులు వచ్చిన వాళ్ళు కొన్ని వందల వేల మంది, లక్షల మంది ఉన్నారు. సో మనకు కూడా వస్తుంది. కాకపోతే ఆ ఆస్తి మనది అని మనం ప్రూఫ్ చేసుకోవడం మాత్రం మన బాధ్యత ఉంటుంది. దాన్ని బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. సో సార్ ఇప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ అని చెప్పేసి కొత్తగా వచ్చింది కదా, సో అసలు అదంటే ఏంటి, అసలు దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏంటి ఎక్స్ప్లెనేషన్? పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన యొక్క బదులు అంటే తన కార్యకలాపాల కోసం బదులు ఇంకొక వ్యక్తిని నియమించుకున్నప్పుడు దాన్ని అటార్నీ అంటాం, పవర్ ఆఫ్ అటార్నీ. అతనికి ఉన్నటువంటి పవర్స్ని అతని యొక్క నెక్స్ట్ వ్యక్తికి ఇస్తాడనమాట, పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. అందులో స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని 2 రకాలు ఉంటాయి. సో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి అంటే తనకు సంబంధంగా ఏదైతే కొన్ని ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, అమెరికా వెళ్తున్నాడు. అమెరికా వెళ్ళిన తర్వాత అతని యొక్క భూములు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, అమ్ముకునే పరిస్థితులు లేడు, లేదా ప్లాట్లు ఉన్నాయి, ఒక 10 ప్లాట్లు ఉన్నాయి, అమ్ముకునే పరిస్థితులు లేడు. అమెరికా నుంచి అమ్ముకోవడం కుదరదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు అతను, ఒక వ్యక్తికి జీపీఏ హోల్డర్ అంటారు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ.
అతని అంటే అతని యొక్క కొడుకుని పెట్టచ్చు, లేదా వాళ్ళ యొక్క బ్రదర్ని పెట్టచ్చు, వాళ్ళ చుట్టాలను పెట్టచ్చు, లేదా వాళ్ళ యొక్క డ్రైవర్ని కూడా పెట్టచ్చు. ఎవరినైనా అతనికి నచ్చినటువంటి వ్యక్తిని, అతను నమ్మకున్న వ్యక్తిని ఎత్తుకొని అది నా యొక్క 10 ప్లాట్లు ఉన్న ఈ అమ్మడానికి నేను నీకు నియమిస్తున్నాను, నువ్వు ఈ ప్లాట్ నమ్ము, దాన్ని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారండి. ఓకే సార్. సో ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కాకుండా స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అన్నాం మనం. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి? ఒక ప్రాపర్టీ ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీ కోసం ప్రత్యేకంగా నియమించిన వ్యక్తిని స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. సో ఈ యొక్క జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కానీ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ కానీ ఓన్లీ ఆస్తులు అమ్మడం కోసమేనా అన్నప్పుడు అట్లా కాకుండా, ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, 70 సంవత్సరాలని, అతనికి ఈ ల్యాండ్ కేసులు ఎన్నో ఉన్నాయి, అతను కోర్టుకు కేసులోకి వెళ్ళే పరిస్థితులు లేడు. సో ఆ కేసులోకి వెళ్ళేపడిన పరిస్థితులు లేనప్పుడు అతను ఏం చేస్తాడు? ఒక జీపీఏ హోల్డర్ని పెట్టుకుంటాడు, తనకు సంబంధించిన వ్యక్తిని, అంటే కొడుకుని కానీ, మన్మన్ని కానీ, ఆ డ్రైవర్ని కానీ, వాళ్ళ నైబర్ని కానీ, చుట్టాల వాళ్ళని కానీ, ఒక పక్కింటి దోస్తుని కానీ, ఎవరినో ఒక అతన్ని ఏం చేస్తాడు? జీపీ హోల్డర్ పెట్టుకుని నేను కోర్టుకు వెళ్ళలేకపోతున్నా, నా బదులు నువ్వు కోర్టుకెళ్ళి నా బదులు చూసుకో, అంటే నాకు సంబంధించిన పవర్స్ అన్ని కూడా మీరు చూసుకోండి అని చెప్పేదాన్ని పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. సో సార్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఆస్తులు ఎన్ని రకాలు, అవి ఏంటి? మంచి క్వశ్చన్ మేడం. ఆస్తులు అనేటివి మనకు మామూలుగా 3 రకాలుగా తీసుకుంటామండి. చెప్పండి సార్. 3 రకాలుగా తీసుకుంటాం. 3 రకాలు ఏంటంటే యాన్సిస్టర్ ప్రాపర్టీ, ఉమ్మడి ఆస్తి, జాయింట్ ప్రాపర్టీ, సెల్ఫ్ అకౌంట్ ప్రాపర్టీ, స్వార్జితమైన ఆస్తి. అంటే యాన్సిస్టర్ ప్రాపర్టీ ఏంటి అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని వారసత్వపు ఆస్తులు అంటారు. అంటే తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి మనకి వచ్చేటువంటి ఆస్తుల్ని యాన్సిస్టర్ ప్రాపర్టీస్ అంటారనమాట. ఉమ్మడి ఆస్తులు అంటే ఏంటి? జాయింట్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే తండ్రి మరియు కుమారులు కలిసి సంపాదిస్తారు. ఇప్పుడు తండ్రి 47 సంవత్సరాలు ఉన్నాడు, వాళ్ళ కొడుకులు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు, అంటే తండ్రికి వాళ్ళ కొడుకులు కూడా సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి ఎక్కువ తండ్రికి ఇస్తారు. డాడీ మన ఊర్లో ఒక సైట్ ఉంటే తీసుకో, మనం తర్వాత చూసుకుందాం అంట. వాళ్ళకి అతనికి 2 కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది అనుకుందాం. అప్పుడు తండ్రి మరియు కొడుకులకు సంపాదించినందుకు తండ్రికి ఇస్తే తండ్రి ఆ కొడుకులు ఇచ్చిన డబ్బులతోని తనకు దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కలిపి కొంచెం ఒక ఆస్తి కొంటాడు. కొన్నప్పుడు ఆ ఆస్తితో కొన్నప్పుడు దాన్ని మనము హలో నమస్కారం అండి, మీ పేరు చెప్తారా? హలో చెప్పండి. నా పేరు జంగయ్య మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను హైదరాబాద్ నుంచి మేడం. ఓకే, మాట్లాడండి లాయర్ గారితో. రాంబాగ్ నుంచి మేడం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, సో సార్తో మాట్లాడండి. హలో చెప్పండి సార్, చెప్పండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి, నమస్కారం, చెప్పండి సార్. మా భార్య అనేది నాది 2010 లో మ్యారేజ్ అయింది సార్. ఒక 1 year వరకు నా ఎంబడి ఉన్నా సార్. ఆ నుంచి అనేది వాళ్ళ ఇంటికి పోవడం రావడం అనేది ఒక వారం రోజులు ఈడుంటే అనేది 15 రోజులు వాళ్ళ ఇంటికాడ ఉండడం జరుగుతుంది మేడం సార్. ఆమె ఇప్పుడు ఏంటంటే లీగల్ నోటీస్ నాకు మెయింటెనెన్స్ కావాలని నోటీస్ పంపించింది సార్. ఓకే, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని సార్, మున్సిపల్ లో జాబ్ చేస్తా సార్ నేను. ఓకే ఓకే. ఆమె చాలా ఎట్లా అంటే ఇట్లా మెంటల్ గా టార్చర్ చేస్తుంది సార్ నాకు. పిల్లలు మీకు? ఒక కొడుకున్నాడు సార్. ఎంత వయసు ఉంది? 14 లో వాడతాడు సార్. ఓకే, మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలి? మీ దగ్గర ఉండొచ్చు కదా, ఉండదట్నా? ఉండమంటే మా లాయర్కి అడిగి నేను చెప్తా అన్నది. ఆ లాయర్ ఏం చెప్తున్నా అంటే ఇంతకు ముందు కూడా ఇట్లనే చేస్తే 2 సార్లు పోయి దొరుకుని వచ్చిన, 5 ఏళ్ళు పోయింది ఒకసారి, అట్లా పోయి దొరుకుని వచ్చిన. మళ్ళా మొన్న మా చెల్లెలు పెళ్లి అయిందండి, పెళ్లి చేసిన చెల్లెలు పెళ్లి చేసే వరకు ఉన్నది. 2 నెలలు అయిన తర్వాత వెళ్ళిపోయింది. మళ్ళా చిన్న ఇంట్లో ఇప్పుడు వెళ్ళిపోయి 1 year గానికి వస్తుంది సార్. ఓకే ఓకే, మీరు ఏం చేయండి అంటే RCR రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్ సెక్షన్ 9 ఉంటుంది. పోయే టైంలో నేను ఏం చేసిన అంటే నాతో డబ్బులు ఉండదు సార్. నాకన్నా డబ్బులు పెడితే డబ్బులతో సహా సామాన్ ఏమని అన్ని తీసుకొని పోయింది సార్. అదే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన,
పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన సార్ నేను. పోలీస్ భార్య మీద కేసు కాదని పోలీస్ స్టేషన్ లో అదే పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోరు. మీరు ఇప్పుడు అడ్వకేట్ ని పట్టుకొని RCR రెస్ట్రిక్షన్ ఆఫ్ కంజ్యూగల్ రైట్స్ సెక్షన్ 9 వేసుకోండి. నా భార్య కాపురంకి వస్తలేదు, కాపురంకు రమ్మని పిలిపియండి. ఆ కాపురంకి అప్పుడు కూడా 6 months వరకు కూడా ఆమె రెస్పాన్స్ చేయకపోతే ఈ సంవత్సరం 1 సంవత్సరం ఆల్రెడీ దాటిపోయింది, ఇంకో సంవత్సరం కూడా దాటిపోతుంది కాబట్టి దాన్ని డైవర్స్ పిటిషన్ వేసుకొని మీరు డైవర్స్ తీసుకోవచ్చు డైరెక్ట్ గా. ఆటోమేటిక్ డైవర్స్ అయిపోతాయి సార్. మీరు 2 years గ్యాప్ వస్తే డైవర్స్ అవుతుంది. కాకపోతే మీరు RCR వేసుకోండి. ఈలోపు కాపురంకు రమ్మని పిలిపియండి. RCR వేసుకోండి. రెస్ట్రిక్షన్ ఆఫ్ కంజ్యూగల్ రైట్స్ సెక్షన్ 9 వేసుకున్నట్లయితే ఆమె రానట్లయితే దాన్ని ఆమె నిరోధించినట్లయితే నేను రాను దాన్ని మెయింటైన్ ఆమె రెస్పాన్స్ ఇవ్వనట్లయితే మీరు అది మీకు డైవర్స్ గ్రౌండ్ అవుతుంది. నేను మా వాళ్ళతో అందరితో మాట్లాడిపించాను సార్. మా బావతో ఇట్లా ఇంటికాడికి కూడా నేను కూడా పోయి మాట్లాడినాం. రానంటుందండి. రాను అదే మీరు ఒక RCR వేసేస్తే కోర్టులోనే మాట్లాడతాను. నేను కోర్టు నుంచి మాట్లాడతామా మా లాయర్ ఎట్లా చెప్తే అట్లా వింటాను అన్నట్టు మాట్లాడుతాను. ఇప్పుడు కోర్టు నుంచి మాట్లాడడం అంటేనే RCR వేయడం. RCR వేస్తే కోర్టు నుంచి మాట్లాడినట్టే. సో అర్జెంట్ గా మీరు RCR వేసుకొని దాన్ని గ్రౌండ్ గా పెట్టుకున్నట్టు RCR రెస్ట్రిక్షన్ ఆఫ్ కంజ్యూగల్ రైట్స్ సెక్షన్ 9 ఉంటుంది. దాని ప్రకారం చేసుకోండి. చేసుకున్నట్లయితే మీకు వచ్చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే పర్సనల్గా సార్కి కాల్ చేసి కూడా మీరు సందేహాలు తెలుసుకోవచ్చు. సో ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఇలా చేస్తున్న సమయంలో మనకి అంటే డైరెక్ట్ గా మనం హైకోర్టుకి వెళ్ళి కేసు వేయడం అయితే ఉండదు. హైకోర్టు ఉండదు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి చెప్పుకోవడం కూడా ఉండదు. సో మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇట్లాంటి కేసులల్లో ఉన్నట్టు పరిస్థితిలో ఉన్నట్లయితే RCR వేసుకుందామంటే అతను మన భార్యని కాపురంకి రమ్మని అర్థం. ఆమె కాపురంకి రమ్మని అన్నప్పుడు కూడా ఆమె ఏం రిప్లై ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే రేపు పొద్దున మనం గ్రౌండ్ అంటే ఎప్పుడైతే డైవర్స్ కోసం సెక్షన్ 13B ప్రకారంగా డైవర్స్ పిటిషన్ వేసుకుంటాం. డైవర్స్ పిటిషన్ వేసినప్పుడు మనం జడ్జికి చూపించచ్చు ఏమని, నేను RCR వేసినా నాకు స్పందించలేదు, నా జీవితం అంతా పాడైపోతుంది, 13 సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, రావట్లేదు, కాపురంకి రావట్లేదు, కాబట్టి మాకు డైవర్స్ ఇప్పించండి అనే గ్రౌండ్తో డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుందండి. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం కానీ ఇలాంటివి తీసుకుంటున్నారు కదా, దత్తత అని చెప్పేసి. సో అలాంటి పిల్లలకి ఆస్తుల విషయంలో కానీ ఇలాంటివి మనకి అందరికీ తెలియదు, దాని గురించి అవగాహన లేదు. సో దాని గురించి చెప్తారు. దత్తత అంటే ఏంటిది అంటే ఒక వ్యక్తి తన యొక్క తర్వాత తదనంతరం తన యొక్క ఆస్తులకు వారసులం కోసం కావచ్చు, లేదా తనకు సేవలు చేస్తాడనే ఉద్దేశంతో కావచ్చు, లేక తనకు తన బాగోగులు చూసుకోవడం కోసం కానీ ఒక పెంచుకుంటాం అంటే తీసుకుంటాం, అతన్ని దత్తత అంటారు అనమాట. అడాప్షన్ అంటాం, హిందూ సెక్షన్ ప్రకారం దత్తత అంటాం. ఈ దత్తతని ఎవరు తీసుకోవచ్చు? సో పిల్లలు లేనటువంటి పేరెంట్స్ దత్తత తీసుకోవచ్చు. సో డైవర్స్ అయినటువంటి ఉమెన్ డాటర్ని దత్తత తీసుకోవచ్చు. డైవర్స్ అయినటువంటి మెన్ సన్ని దత్తత తీసుకోవచ్చు. అలాగే సో ఒక సింగిల్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా తనకంటే 20 years గ్యాప్ ఉన్నటువంటి వ్యక్తులను దత్తత తీసుకోవచ్చు. అంటే దత్తత అనేది దీనికి చాలా కండిషన్స్ ఉన్నాయి. దత్తత ఎప్పుడైతే ఒక చిన్న అంటే దత్తతను మనం అప్పుడే పుట్టిన బాబు నుంచి 18 సంవత్సరాల దాకా కూడా తీసుకోవచ్చు. అంటే 18 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. కానీ దత్తతను మనము మైనర్గా ఉన్నప్పుడు తీసుకుండడమే ఎక్కువగా జరుగుతుంది మన భారతదేశంలో. దత్తత అనేది ఏంటిది అంటే హిందూ యొక్క దత్తత హోమం అంటే చిన్నప్పుడు పిల్లలకు ఎప్పుడైనా మనం ఒక దత్తత తీసుకున్నప్పుడు దత్తత హోమం జరిపించాలి. దత్త హోమం అనేది ఏంటంటే అదొక ట్రెడిషనల్ సెరిమోనీ. దాని యొక్క ఆ యొక్క సెరిమోనీ ప్రకారంగా తీసుకోవాలా. దాంట్లో దత్త హోమం తీసుకున్నప్పుడు దత్తత హోమం ప్రకారంగా అన్ని కార్యక్రమాలన్నీ కూడా నడిపియాలి. అలాగే దత్తత వచ్చిన తర్వాత పూర్తి ఆస్తి హక్కులు ఉంటాయా అని చాలామంది అనుకుంటారండి. దత్తత వచ్చిన తర్వాత పూర్తి ఆస్తి హక్కులు ఉండవు. వాళ్ళు దత్తతను రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ పేరెంట్స్ దత్తత తీసుకున్న పేరెంట్స్ లేనప్పుడు మాత్రమే ఇతనికి ఆస్తులు వస్తాయి. లేదా వాళ్ళ సెల్ఫ్ అకౌంట్ ప్రాపర్టీలో నుంచి ఇతనికి ఏమైనా రాసిస్తే దత్తత వస్తుంది. కానీ దత్తత పోయాడు కదా ప్రాపర్టీ అంతా ఈయనది అని అనుకుంటారు చాలామంది. అలా ఉండదు. ఆ దత్తత ఉన్నప్పుడు మాత్రము ఆ యొక్క పేరెంట్స్ లేకున్నప్పుడు నెక్స్ట్ అన్సిస్టర్ వచ్చిన ప్రాపర్టీ మాత్రమే వీళ్ళకి వస్తుంది. ఆ తర్వాత సెల్ఫ్ అకౌంట్ ప్రాపర్టీ ఏదైతే తండ్రి సంపాదించిన ఆస్తి ఉందో వాళ్ళ తల్లి తండ్రి ఉన్నంత వరకు ఇతనికి ఆస్తి రాదు. తండ్రి లేనప్పుడు నా ఆస్తి నా తంత్రం నా యొక్క బాబుకు దత్తత తీసుకున్న బాబుకు రాసిస్తున్నాను అనుకున్నప్పుడు మాత్రమే ఆస్తులు వస్తాయండి. సో ఈ దత్తత అనేది తదనంతరము నెక్స్ట్ జనరేషన్ కోసము తన యొక్క బాగోగుల కోసం కావచ్చు, సేవల కోసం కావచ్చు, లేదా ఆస్తుల ఇవ్వడం కోసం కావచ్చు తీసుకున్నదనే దత్తత అంటారండి. ఓకే సార్. సో ఈ భూములకి సంబంధించిన చాలా డౌట్స్ అయితే ఒక కాల్ తీసుకోండి.
హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నమస్తే మేడం, లక్ష్మీ నా పేరు. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్తో మాట్లాడండి. కరెక్ట్ వినబడతలేదు మేడం. కొంచెం టీవీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారా? టీవీ తక్కువ చేశాను మేడం. మాట్లాడు ఏం డౌట్ ఏంటి? సార్ మాది ఇవాళ పోస్ట్ ఉంది సార్, మాది ముగ్గురు అన్నదమ్ములం. కాంతానం అంటది కదా సార్ ఊళ్ళో, అదే ఇవాళ పోస్ట్ సార్. మా నాయనకు ఇవాళ పోస్ట్ ఉంది. అది పోస్ట్ జాబా? అదే జాబ్. కాంతానం అనే ఊళ్ళో తిరుగుతారు కదా కామటి. అయితే అది మా నాయన చనిపోయాడు సార్. మా నాయన చనిపోయి అప్పుడు నాకు తెలియదు. ఏమన్నారంటే మా తమ్ముడు చదువుకున్నామంటే అవుతుందని అన్నారు. అంటే ఇప్పుడు సరే మేము అయినాక ఏదైనా డ్యూటీ వచ్చినాక మీకు చేస్తారన్నాడు. ఏం చెప్తలేడు, ఏం మాట్లాడతలేడు. అదే ఒక్కడే చేసుకుంటున్నాడు. భూమి ఉంటే భూమి 2 ఎకరాలనే చేసుకున్నాడు. చదువుకున్నాడు ఆడు. మేమైతే చదవలేదు, నాకు లేదు, మా తమ్ముడికి లేదు. అది భూమి ఎప్పుడు పట చేసుకున్నాడు, మా కన్నా ఎక్కువ పట చేసుకున్నాడు. మరి ఇయ్యాలది కూడా వాడే చేసుకున్నాడు. దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది సార్? కొట్లాడకూడదు అని నాకు ఇష్టం ఉంది. కొట్లాడదా అంటే వాడి ఇంట్లో లేడు. అయితే నువ్వేం చేస్తావు అంటే ఫస్ట్ ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయు. ఫలానా జాబ్ ఉండే మా ఫాదర్ జాబ్ చేసిండు, జాబ్ చేస్తే ఆ తదనంతరం కారుణ్య మరణాల కింద జాబ్ నాకు రావాలా, ఆ కారుణ్య మరణాల కింద నాకు జాబ్ ఇప్పియండి అని చెప్పి ఎంఆర్ఓ గారికి ఒక ఉత్తర్వు పెట్టుకో. సో ఎంఆర్ఓ పెట్టుకున్నట్టు ఎంఆర్ఓ వెరీ గుడ్. అయితే ఇప్పుడు నువ్వు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ పెట్టే దంతకాలు కూడా నీకు రాకపోతే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఆ యొక్క ఉత్తరం తీసుకొని హైకోర్టు అడ్వకేట్ దగ్గరికి రా. వస్తే నీకు రిట్ పిటిషన్ వేస్తావు. రిట్ పిటిషన్ వేస్తే ఆ రిట్ పిటిషన్ ద్వారా ఎంఆర్ఓ స్పందించి నీకు ఆ జాబ్ ఇప్పించే అవకాశాలు ఉంటాయి. నువ్వు కోర్టుకు వేసుకుంటున్నప్పుడు నువ్వు డైరెక్ట్ గా రా. నా నంబర్ నువ్వు తీసుకో, నీ నంబర్ ఉన్నదా ఉంటే తీసుకొని నువ్వు డైరెక్ట్ వస్తే నువ్వు హైకోర్టులో పిటిషన్ వేసి తీసుకుందాం, నీకు వస్తుంది, జాబ్ వస్తుంది. నంబర్ రాసుకో 9848120631. మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో సార్ మీకు మళ్ళీ నెంబర్ చెప్తారు. అలాగే మీకు కింద స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా నెంబర్, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పర్సనల్గా కూడా సార్తో మాట్లాడవచ్చు. సో నెంబర్ చెప్పండి ఒకసారి. ఓకే, సో మీరు హైకోర్టు సమస్యలు కానీ, లోయర్ కోర్టు సమస్యలు కానీ, ల్యాండ్ సమస్యలు కానీ, ఫ్యామిలీ సమస్యలు కానీ కలిసినప్పుడు మీరు నిరభ్యంతరంగా ఏమనుకుంటారో లాయర్ గారు ఈ టైంలో ఫోన్ చేయొద్దు అని మీరు సాయంత్రం పూట అయితే చేస్తే సరిపోతుంది. నంబర్ను గుర్తుపెట్టుకోండి, 9848120631. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, 9848120631. ఈ నెంబర్కి మీరు సాయంత్రం పూట, మార్నింగ్ అవర్స్లో ఎప్పుడు కాల్ చేసినా కానీ తప్పకుండా డైరెక్ట్గా నేనే మీకు లిఫ్ట్ చేసి మీకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాము. హైకోర్టు సమస్యలు కానీ, లోయర్ కోర్టు సమస్యలు కానీ, లేదా ల్యాండ్ సమస్యలు కానీ ఏదైనా మీరు నిరభ్యంతరంగా మొహమాట పడకుండా అడగండి. మీ యొక్క సమస్యల్ని తీర్చుకోండి. ఈ యొక్క సిటీ విజన్ ద్వారా మీరు ఎన్ని సమస్యలు వచ్చినా మీరు తెలుసుకున్నందుకు మేము సంతోషపడతాము. ఈ సిటీ విజన్ ఛానల్లో మీరు ఎప్పుడు గమనించి ఈ యొక్క ఛానల్ని ఎంకరేజ్ చేసుకుంటూ సో మీరు ఉపయోగపడుతుందని అనిపిస్తే మేము కూడా గర్వపడతాం. థ్యాంక్ యూ. సో మా కోసం చాలా విషయాలు చెప్పారు మా వ్యూవర్స్కి. సో చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాళ మన స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే. ప్రస్తుతం ఊహలు గుసగుసలాడే సీరియల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని ప్రముఖ ఛానళ్లలో ప్రసారమైన 80కి పైగా సీరియల్స్ లో అద్భుతమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించి సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ తన గురించి, తన జీవితాల్లోని విశేషాల గురించి మాట్లాడుతూ సత్తనతో సందడి చేయడానికి మన సిటీ విజన్ లైక్ వచ్చేస్తున్నారు వైభవ్ సూర్య.
సత్తన్న విత్ సెలబ్రిటీ సాయంత్రం 5:45 నుండి 6:30 వరకు మీ సిటీ విజన్ లైవ్ లో. డోంట్ మిస్ ఇట్. సిటీ విజన్ సింగింగ్ స్టార్. నమస్తే, నేను మీ బి రిషికేష్. నేను వచ్చే ఆదివారం రోజున అంటే 26 మే సిటీ విజన్ వారు సమర్పిస్తున్నటువంటి సింగింగ్ స్టార్స్ అనే లైవ్ కార్యక్రమంలో పాడుతున్నాను. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.